హలో ఎవ్రీవన్. నెక్సీజియస్ సైబర్ సెక్యూరిటీ ఓరియంటేషన్కి అందరికీ వెల్కమ్. మన సైబర్ సెక్యూరిటీలో టూల్స్, హ్యాకింగ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీస్ నేర్చుకునే ముందు అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఎందుకు ఇంపార్టెంట్, ఇండస్ట్రీ ఎలా వర్క్ అవుతుంది అన్న ఫౌండేషన్ని అర్థం చేసుకోవాలి. ఇది మన ఫేజ్ 0 సైబర్ సెక్యూరిటీ ఓరియంటేషన్. ఈ ఫేజ్లో మనం 8 ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేయబోతున్నాం. ఫస్ట్, వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ? మనం ఎగ్జాక్ట్లీ ఏం ప్రొటెక్ట్ చేయాలి, సిస్టమ్స్ అండ్ డేటాని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి అన్న విషయాన్ని అర్థం చేసుకుందాం. సెకండ్, వై సైబర్ సెక్యూరిటీ మ్యాటర్? సైబర్ అటాక్స్ జరిగి ఉంటే ఇండివిజువాలిటీకి, కంపెనీకి, గవర్నమెంట్కి, బిజినెస్ ఆపరేషన్కి ఎలా ఇంపాక్ట్ అవుతుందో చూద్దాం. నెక్స్ట్, థర్డ్, సైబర్ సెక్యూరిటీ టర్మినాలజీ. అసెట్, థ్రెట్, వనరబిలిటీ, ఎక్స్ప్లాయిడ్, అటాక్, రిస్క్, ఇన్సిడెంట్, బ్రాంచ్ లాంటి ఇంపార్టెంట్ టర్మ్స్ని నేర్చుకుంటాం. ఇవి సైబర్ సెక్యూరిటీ లాంగ్వేజ్ లాంటివి. ఈ టర్మ్స్ని క్లియర్గా తెలుసుకుంటే ఫ్యూచర్ టాపిక్ ఈజీగా అర్థం చేసుకుంటాం. ఫోర్త్, సైబర్ సెక్యూరిటీ కెరియర్ పాత్. సైబర్ సెక్యూరిటీ అంటే ఓన్లీ ఎథికల్ హ్యాకింగ్ కాదు. SOC అనలిస్ట్, పెనిట్రేషన్ టెస్టర్, ఇన్సిడెంట్ రెస్పాండర్, క్లౌడ్ సెక్యూరిటీ, అప్లికేషన్ సెక్యూరిటీ, థ్రెడ్ హంటర్, GRC లాంటి చాలా డిఫరెంట్ కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫిఫ్త్, సైబర్ సెక్యూరిటీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. డిఫరెంట్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్లో ఏం వర్క్ చేస్తారో, వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో అవన్నీ విషయాలు తెలుసుకుందాం. సిక్స్త్, హౌ ఏ సెక్యూరిటీ టీమ్ వర్క్స్. సైబర్ సెక్యూరిటీ అంటే ఒక పర్సన్ వర్క్ కాదు. SOC టీమ్, నెట్వర్క్ టీమ్, IT టీమ్, క్లౌడ్ టీమ్, ఇన్సిడెంట్ రెస్పాన్సర్, అప్లికేషన్ సెక్యూరిటీ, GRC, ఇలా డిఫరెంట్ టీమ్స్ కలిసి ఆర్గనైజేషన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. సెవెంత్, సైబర్ సెక్యూరిటీ ఎథిక్స్ అండ్ లీగల్ బౌండరీస్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒక సెక్యూరిటీ టూల్ని యూజ్ చేయడం తెలుసు కాబట్టి మనం ఈ సిస్టమ్ మీద ఏమైనా టెస్ట్ చేయొచ్చు అని కాదు. ప్రాపర్ ఆథరైజేషన్, స్కోపు, రెస్పాన్సిబిలిటీ అండ్ లీగల్ బౌండరీస్ గురించి మనం క్లియర్గా ఉండాలి. ఫైనలీ, సైబర్ సెక్యూరిటీ లెర్నింగ్ మెథడాలజీ. సైబర్ సెక్యూరిటీని ఎలా ఎఫెక్టివ్గా నేర్చుకోవాలా అన్నది తెలుసుకుందాం. జస్ట్ టూల్స్ నేర్చుకోవడం కాదు, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, ల్యాబ్లో ప్రాక్టీస్ చేయాలి అండ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి, మిస్టేక్స్ని నేర్చుకోవాలి అండ్ కంటిన్యూస్లీగా ఇంప్రూవ్ అవ్వాలి. సో ఫేజ్ 0 మెయిన్ పర్పస్ ఏంటి అంటే, టెక్నికల్ టాపిక్స్లోకి వెళ్ళే ముందు సైబర్ సెక్యూరిటీ వరల్డ్ని కంప్లీట్గా అండర్స్టాండింగ్ చేసుకోవడం. ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే నెక్స్ట్ వచ్చే నెట్వర్కింగ్, లైనెక్స్, వెబ్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, SOC, క్లౌడ్ సెక్యూరిటీ లాంటి టెక్నికల్ టాపిక్స్ చాలా ఈజీగా అర్థం అవుతాయి. సో మన సైబర్ సెక్యూరిటీ జర్నీని స్ట్రాంగ్ ఫౌండేషన్తో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం చాలా బేసిక్ క్వశ్చన్ని అండర్స్టాండింగ్ చేసుకుందాం. సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, సైబర్ సెక్యూరిటీ అంటే మన డిజిటల్ సిస్టమ్, డివైస్, నెట్వర్క్, అప్లికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ని అన్ఆథరైజ్డ్ యాక్సెస్, మిస్యూజ్, డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేయడం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ టెక్నాలజీస్ మీద డిపెండ్ అవుతుంది. మన కంప్యూటర్, మొబైల్ ఫోన్, వెబ్సైట్, క్లౌడ్ సర్వీస్, డేటాబేస్, ఆన్లైన్ అప్లికేషన్ డైలీ యూజ్ చేస్తున్నాం. కంపెనీస్ కూడా కస్టమర్, ఎంప్లాయీస్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, బిజినెస్ డేటా లాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని కూడా డిజిటల్గా స్టోర్ చేస్తున్నాయి. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అండ్ సిస్టమ్స్ని వాల్యుబుల్ అసెట్స్, వాటిని ప్రొటెక్ట్ చేయాలి. సైబర్ సెక్యూరిటీలో 3 ఫండమెంటల్ గోల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, కాన్ఫిడెన్షియాలిటీ. కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఇన్ఫర్మేషన్ని ఆథరైజ్డ్ పీపుల్కి మాత్రమే యాక్సెసిబుల్గా ఉండాలి. ఎగ్జాంపుల్కి, మన బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ కనిపించకుండా ఆథరైజ్డ్ పీపుల్కి మాత్రమే యాక్సెస్ చేయాలి. సెకండ్ వన్, ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా ఉండాలి, అన్ఆథరైజ్డ్ పీపుల్ దానిని చేంజ్ చేయకుండా.
ఎగ్జాంపుల్కి ఒక కంపెనీ పేమెంట్ రికార్డ్లో 10,000 ఉంటే అటాకర్ దాన్ని సీక్రెట్లీగా 1 lakh చేంజ్ చేయకుండా. థర్డ్ వన్, అవైలబిలిటీ అంటే ఆథరైజ్డ్ యూజర్కి, సిస్టమ్కి అండ్ ఇన్ఫర్మేషన్ అవసరం ఉన్న టైంలో అవైలబుల్గా ఉండాలి. ఎగ్జాంపుల్కి మన బ్యాంకింగ్ సర్వీస్ కంపెనీ వెబ్సైట్ యాక్సెస్ చేయాలి అనుకుంటే సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉండాలి. సో స్టూడెంట్ ఈజీగా రిమెంబర్ చేసుకోండి. కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఈజీగా ఇన్ఫర్మేషన్ని ప్రైవేట్గా మెయింటైన్ చేయడం. సెకండ్, ఇంటిగ్రిటీ అంటే ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడం. థర్డ్ వన్, అవైలబిలిటీ సిస్టమ్ని అవైలబుల్గా మెయింటైన్ చేయడం. ఇప్పుడు ఒక సింపుల్ కంపెనీ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కంపెనీ దగ్గర కస్టమర్ డేటాబేస్ ఉంది అనుకుందాం. ఆ డేటాబేస్ని ప్రొటెక్ట్ చేయడానికి కంపెనీ స్ట్రాంగ్ అథెంటిఫికేషన్, యాక్సెస్ కంట్రోల్, ఎన్క్రిప్షన్, సెక్యూరిటీ మానిటరింగ్ అండ్ రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ని యూజ్ చేస్తుంది. ఇది సైబర్ సెక్యూరిటీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సో ఎవరైనా మిమ్మల్ని సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి అని అడిగితే కంప్లీట్గా ఆన్సర్ అవసరం లేదు. మీరు సింపుల్గా చెప్పొచ్చు, సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఏ ప్రాక్టీస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ డిజిటల్ సిస్టమ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ థ్రెట్స్. ఇది మన సైబర్ సెక్యూరిటీ బేసిక్ ఫౌండేషన్. ఇప్పుడు మనకి సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటో బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, సైబర్ సెక్యూరిటీ ఎందుకు ఇంపార్టెంట్? సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ ఆర్గనైజేషన్ డిజిటల్ సిస్టమ్ మీద డిపెండ్ అవుతుంది. ఒక బ్యాంక్ని తీసుకోండి, హాస్పిటల్, కాలేజ్, ఈకామర్స్ కంపెనీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఆల్మోస్ట్ అందరూ కంప్యూటర్ నెట్వర్క్, అప్లికేషన్, డేటాబేస్ అండ్ ఇంటర్నెట్ మీద డిపెండ్ అవుతున్నారు. ఈ సిస్టమ్ హ్యాక్ అయితే జస్ట్ ఒక కంప్యూటర్ మాత్రమే డ్యామేజ్ అవ్వడం మాత్రమే కాదు, ఇది చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకా సైబర్ అటాక్స్ వల్ల ఫైనాన్షియల్ లూజ్ రావచ్చు, ఇంకా కస్టమర్ డేటా ఆర్ పర్సనల్ డేటా లీక్ అవ్వచ్చు, కంపెనీ బిజినెస్ ఆపరేషన్ స్టాప్ అవ్వచ్చు, పీపుల్ ప్రైవసీ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇంకా ఒక ఆర్గనైజేషన్కి ఉన్న రెప్యుటేషన్ అండ్ కస్టమర్ ట్రస్ట్ డ్యామేజ్ రావచ్చు. ఇప్పుడు కొన్ని కామన్ థ్రెట్స్ చూద్దాం. ఫిషింగ్ అటాకర్ ఫేక్ మెయిల్స్, మెసేజెస్ ఆర్ వెబ్సైట్ని యూజ్ చేసి పర్సన్ని టార్గెట్ చేయడం. నెక్స్ట్, మాల్వేర్ అంటే హార్మ్ఫుల్ ఆర్ మెలీషియస్ సాఫ్ట్వేర్. నెక్స్ట్, రాన్సమ్వేర్ అంటే డేటాని లాక్ ఆర్ ఎన్క్రిప్ట్ చేసి అటాకర్ పేమెంట్ డ్యామేజ్ చేయడం. నెక్స్ట్, పాస్వర్డ్ అటాక్ అంటే యూజర్ పాస్వర్డ్ ఆర్ క్రెడెన్షియల్ని కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేయడం. ఇంకా డేటా బ్రాంచెస్ ఆర్ ఇన్సైడర్ థ్రెట్స్, సోషల్ ఇంజనీరింగ్, నెట్వర్క్ అటాక్స్ కూడా కామన్ థ్రెట్స్. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కంపెనీకి ఒక ఫేక్ మెయిల్ వచ్చిందని అనుకుందాం. ఆ ఎంప్లాయీ ఆ లింక్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అటాకర్ ఎంప్లాయీ క్రెడెన్షియల్ని ఇంకా డేటాని కంప్లీట్గా కంపెనీ నెట్వర్క్ని యాక్సెస్ చేస్తాడు. తర్వాత ఒక సెన్సిటివ్ కంపెనీ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయవచ్చు. ఒక చిన్న హ్యూమన్ మిస్టేక్తో అటాకర్ స్టార్ట్ అవ్వచ్చు. అందుకే సైబర్ సెక్యూరిటీ ఓన్లీ ఐటీ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు. ఎంప్లాయీస్, మేనేజ్మెంట్, ఐటీ టీమ్స్, సెక్యూరిటీ టీమ్స్, ఆర్గనైజేషన్లో అందరికీ సైబర్ సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఈ పాయింట్ని రిమెంబర్ చేసుకోండి. సైబర్ సెక్యూరిటీ కంప్యూటర్ని మాత్రమే ప్రొటెక్ట్ చేయొద్దు, ఇది ఇన్ఫర్మేషన్, పీపుల్, బిజినెస్ ఆపరేషన్, కస్టమర్ ట్రస్ట్ అండ్ ఎంటైర్ ఆర్గనైజేషన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు కొంచెం స్పీడ్గా చెప్పడానికి ట్రై చేద్దాం, ఎందుకంటే టైం చాలా మరి ఓవర్గా ల్యాగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది వీడియో. ఇప్పుడు మనం సైబర్ సెక్యూరిటీలో బేసిక్ లాంగ్వేజ్ నేర్చుకున్నాం. మీరు సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అవ్వాలంటే టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ వర్డ్స్ మనకి సెక్యూరిటీ రిపోర్ట్స్, ఎస్ఓసి అలర్ట్స్, పెనిట్రేషన్ టెస్టింగ్ రిపోర్ట్స్, ఇంటర్వ్యూస్ అండ్ టెక్నికల్ డిస్కషన్లో ఫ్రీక్వెన్సీగా అడుగుతుంటారు. ఫస్ట్, అసెట్ అంటే ఆర్గనైజేషన్కి వాల్యుబుల్ అయిన ప్రొటెక్ట్ చేయాల్సిన
ఏదైనా థింగ్. ఎగ్జాంపుల్కి ల్యాప్టాప్, సర్వర్, డేటాబేస్, కస్టమర్ ఇన్ఫర్మేషన్, అప్లికేషన్ ఆర్ కంప్యూటర్ రెప్యుటేషన్ కూడా అసెట్ అవ్వచ్చు. నెక్స్ట్ థ్రెడ్ అంటే హార్మ్ఫుల్ కేసెస్ చేయగలిగే పొటెన్షియల్ ఉన్న ఎంటిటీ ఆర్ సిచ్యువేషన్. ఎగ్జాంపుల్కి అటాక్, మాల్వేర్ అవ్వచ్చు. నెక్స్ట్ వనరబిలిటీ అంటే సిస్టమ్, అప్లికేషన్, నెట్వర్క్ ఆర్ ప్రాసెస్లో ఉన్న వీక్నెస్, దానిని అటాకర్ ఎక్స్ప్లోట్. ఎగ్జాంపుల్కి ఒక సర్వర్ ప్రాపర్గా పిచ్ చేయకపోతే అందులో వనరబిలిటీస్ ఉండొచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్లోట్ అంటే ఏ వనరబిలిటీని అడ్వాంటేజీగా యూజ్ చేయడానికి అటాకర్ యూజ్ చేసి మెథడ్ ఆర్ టెక్నిక్స్. సో ఈ డిఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్. వనరబిలిటీ అంటే వీక్నెసెస్, ఎక్స్ప్లోట్ అంటే వీక్నెసెస్ని యూజ్ చేసి మెథడ్. నెక్స్ట్ రిస్క్ అంటే హార్మ్ఫుల్ ఈవెంట్ జరిగే పాసిబిలిటీ అండ్ అది జరిగి ఉంటే పాసిబుల్ ఇంపాక్ట్. ఎగ్జాంపుల్కి కంపెనీ క్రెడెన్షియల్లో సీరియస్ వనరబిలిటీస్ ఉంటే బిజినెస్ ఆర్ డేటా లాస్ రిస్క్ ఉండొచ్చు. నెక్స్ట్ అటాక్స్ అంటే సిస్టమ్, అకౌంట్, అప్లికేషన్ ఆర్ అసెట్ని కాంప్రమైజ్ చేయడానికే ఇంటెన్షనల్ అటెంప్ట్స్. నెక్స్ట్ ఇన్సిడెంట్ అంటే ఇన్వెస్టిగేషన్ ఆర్ రెస్పాన్స్ అవసరం ఉన్న సెక్యూరిటీ ఈవెంట్. ఫైనలీ బ్రాంచ్ అండ్ ప్రొటెక్టెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ సిస్టమ్కి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ జరగడం. ఇప్పుడు ఈ టర్మ్స్లో ఉన్న కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్తో కనెక్ట్ చేద్దాం. ఒక కంపెనీ దగ్గర అన్ప్యాచ్డ్ సర్వర్ ఉంది అని అనుకుందాం. ఆ సర్వర్లో ఉన్న వీక్నెసెస్ వనరబిలిటీ, అటాకర్స్ థ్రెడ్స్. ఈ వీక్నెస్ని యూజ్ చేసుకోవడానికే అటాకర్ యూజ్ చేసే టెక్నిక్స్ ఎక్స్ప్లాయిట్. అటాకర్ దాన్ని యూజ్ చేసి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ పొందడానికి ట్రై చేస్తాడు, అది అటాక్. దానివల్ల కంపెనీకి పాసిబుల్ బిజినెస్ డ్యామేజ్ ఆర్ డేటా లూజ్ రిస్క్. సెక్యూరిటీ టీమ్ సస్పీషియస్ యాక్టివిటీస్ని డిటెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది, అది సెక్యూరిటీ ఇన్సిడెంట్. ప్రొటెక్టెడ్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా అన్ఆథరైజ్డ్గా అయితే అది డేటా బ్రాంచ్ అవ్వచ్చు. సో స్టూడెంట్స్, ఈ టెర్మినల్ని జస్ట్ మెమరైజ్ చేయకండి, మీనింగ్ అర్థం చేసుకొని టర్మ్స్ మధ్యలో రిలేషన్షిప్ని అండర్స్టాండింగ్ చేసుకోండి. ఈ వర్డ్ సైబర్ సెక్యూరిటీకి బిల్డింగ్ బ్లాక్ లాంటివి. ఇవి క్లియర్గా ఉంటే నెక్స్ట్ టెక్నికల్ టాపిక్స్ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మీరు సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అవ్వాలని అనుకుంటే టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు మనం సైబర్ సెక్యూరిటీ కెరియర్ పాత్ గురించి మాట్లాడుకుందాం. ముందు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గుర్తుపెట్టుకోండి. సైబర్ సెక్యూరిటీ అంటే ఓన్లీ ఎథికల్ హ్యాకింగ్ కాదు. సైబర్ సెక్యూరిటీలో చాలా డిఫరెంట్ కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రతి రోల్కి డిఫరెంట్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్స్ అవసరం ఉంటాయి. మనం వాటిని 4 మేజర్ ఏరియాస్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ వన్, అఫెన్సివ్ సెక్యూరిటీ. అఫెన్సివ్ సెక్యూరిటీ మెయిన్ గోల్ రియల్ అటాక్స్ని ఎక్స్ప్లోర్ చేయకుండా ముందే సిస్టంలో ఉన్న వీక్నెస్ని ఐడెంటిఫికేషన్ చేయడం. కామన్ రోల్స్: పెనిట్రేషన్ టెస్టర్, విఐపిటి అనలిస్ట్, రెడ్ టీమ్ ఆపరేటర్, అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టర్. ఇవి మేజర్ 4 రోల్స్ అఫెన్సివ్ సెక్యూరిటీ. ఇప్పుడు ఎగ్జాంపుల్కి వద్దాం. ఒక పెనిట్రేషన్ టెస్టర్కి కంపెనీ ప్రాపర్ ఆథరైజేషన్ ఇస్తుంది. మెయిన్ గోల్ ఆర్గనైజేషన్ని డ్యామేజ్ చేయకుండా గోల్ వీక్నెసెస్ని ఫైండ్ చేసి ఆర్గనైజేషన్ని ఫిక్స్ చేయగలగాలి, హెల్ప్ చేయడం. సెకండ్, డిఫెన్సివ్ సెక్యూరిటీ. డిఫెన్సివ్ సెక్యూరిటీ ఫోకస్ అటాకర్ని డిటెక్ట్ చేయడం, ఇన్వెస్టిగేషన్ చేయడం అండ్ రెస్పాన్స్ చేయడం. కామన్ రోల్స్: ఎస్ఓసి అనలిస్ట్, ఇన్సిడెంట్స్ రెస్పాండర్, థ్రెడ్ హంటర్. ఎగ్జాంపుల్కి ఎస్ఓసి అనలిస్ట్ సెక్యూరిటీ అలర్ట్ని మానిటరైజేషన్ చేస్తాడు అండ్ సస్పీషియస్ యాక్టివిటీస్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అటాక్ డిటెక్ట్ అయితే డిఫెన్సివ్ టీమ్ దానిని కాంటాక్ట్ చేసి రెస్పాండ్ చేయడానికే వర్క్ చేస్తుంది. థర్డ్, సెక్యూరిటీ ఇంజనీరింగ్. సెక్యూరిటీ ఇంజనీరింగ్ అంటే సెక్యూర్ టెక్నాలజీని, ఎన్విరాన్మెంట్ని డిజైన్, ఇంప్లిమెంటేషన్ అండ్ మెయింటైన్ చేయడం.
కెరియర్ ఏరియాస్: నెట్వర్క్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ, అప్లికేషన్ సెక్యూరిటీ, సెక్యూరిటీ ఆర్కిటెక్చరల్. ఫోర్త్ వన్, గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లైంట్స్. దీనిని షార్ట్గా జీఆర్సీ అంటారు. జీఆర్సీ ప్రొఫెషనల్ మెయిన్లీ సెక్యూరిటీ పాలసీ, రిస్క్ మేనేజ్మెంట్, కంప్లైంట్స్, గవర్నెన్స్ మీద వర్క్ చేస్తారు. ఆర్గనైజేషన్కి సెక్యూరిటీ రిక్వైర్మెంట్ ఏంటి, రిస్క్ ఏంటి, కంప్లైంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి విషయాలలో హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు మీ కెరియర్ పాత్ ఎలా చాయిస్ చేసుకోవాలి? జస్ట్ జాబ్ టైటిల్ని అట్రాక్ట్గా ఉంది అని చూస్ చేసుకోకండి. ఫస్ట్ మీకు ఏ టైప్లో వర్క్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందో అది ఐడెంటిఫికేషన్ చేయండి. మీకు సిస్టంలో వీక్నెసెస్ ఫైండ్ చేయడం అండ్ టెస్టింగ్ ఇంట్రెస్ట్ అనిపిస్తే అఫెన్సివ్ సెక్యూరిటీ మీద సబ్ టైటిల్ అవ్వచ్చు. నెక్స్ట్, అలర్ట్ మానిటరైజేషన్ చేయడం, ఇన్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ చేయడం ఇంట్రెస్ట్ అనిపిస్తే డిఫెన్సివ్ బెటర్ ఫిట్ అవ్వచ్చు. సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ అండ్ బిల్డ్ చేయడం ఇష్టం అయితే సెక్యూరిటీ ఇంజనీరింగ్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, పాలసీ, రిస్క్, కంప్లైంట్స్ అండ్ ఆర్గనైజేషన్ డిసిషన్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే జీఆర్సీ స్ట్రాంగ్ కెరియర్ పాత్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్కి ఒక పర్సన్ ఎస్ఓసి అనలిస్ట్ స్టార్ట్ అయ్యే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి లేటర్ ఇన్సిడెంట్స్ రెస్పాన్స్, థ్రెడ్ హంటింగ్ ఆర్ అనదర్ స్పెషలైజేషన్లోకి మూవ్ అవ్వచ్చు. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోండి, సైబర్ సెక్యూరిటీలో సింగిల్ కెరియర్ పాత్ ఉండదు. మీ ఇంట్రెస్ట్, స్ట్రెంగ్త్, ఫండమెంటల్స్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని స్టార్టింగ్ పాయింట్ చూస్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్తో గ్రాడ్యువల్లీ స్పెషలైజ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం డిఫరెంట్ సైబర్ సెక్యూరిటీ కెరియర్ పాత్ గురించి చూసాం. నెక్స్ట్, ఆర్గనైజేషన్లో యాక్చువల్గా సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ ఏం వర్క్ చేస్తారో అన్న విషయం అండర్స్టాండింగ్ చేసుకుందాం. డిఫరెంట్ రోల్స్కి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కానీ అందరికీ కామన్ గోల్ ఒకటే, ఆర్గనైజేషన్ని ప్రొటెక్ట్ చేయడం. ఫస్ట్, ఎస్ఓసి అనలిస్ట్. ఎస్ఓసి అనలిస్ట్ సెక్యూరిటీ అలర్ట్స్ని మానిటర్ చేస్తాడు అండ్ సస్పీషియస్ యాక్టివిటీస్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఎగ్జాంపుల్కి ఒక ఎంప్లాయ్ అకౌంట్ నుంచి అన్యూజువల్ లాగిన్ వేరే కంట్రీ నుంచి వచ్చింది అనుకుందాం. ఎస్ఓసి అనలిస్ట్ దాని జెన్యున్ యూజర్ లాగిన్ లేక పాసిబుల్ అటాక్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. సెకండ్, పెనిట్రేషన్ టెస్టర్. పెనిట్రేషన్ టెస్టర్ సిస్టంలో నెట్వర్క్ అప్లికేషన్ని ఆథరైజ్డ్ సెక్యూరిటీ టెస్టింగ్ చేస్తాడు. ఇక్కడ ఆథరైజ్డ్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. థర్డ్, సెక్యూరిటీ ఇంజనీరింగ్. సెక్యూరిటీ ఇంజనీర్ ఫైర్వాల్స్, ఎండ్ పాయింట్ సెక్యూరిటీ, ఐడెంటిఫై కంట్రోల్, మానిటరింగ్ సిస్టమ్ అండ్ అదర్ సెక్యూరిటీ కంట్రోల్ని ఇంప్లిమెంటేషన్ అండ్ మెయింటైన్ చేస్తాడు. ఫోర్త్, ఇన్సిడెంట్ రెస్పాండర్. సెక్యూరిటీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇన్సిడెంట్ రెస్పాండర్ ఏం జరుగుతుంది, అటాకర్ ఎలా ఎంటర్ అయ్యాడు అనే ఈ సిస్టంలో ఎఫెక్టివ్గా అండ్ ఐడెంటిఫికేషన్ ఎలా కాంటాక్ట్ చేయాలి అన్న విషయంలో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఫిఫ్త్, థ్రెడ్ హంటర్. థ్రెడ్ హంటర్ అలర్ట్ కోసం వెయిట్ చేయడు. వాళ్ళ ప్రో యాక్టివిటీస్గా సిస్టమ్ లాగిన్స్ అండ్ నెట్వర్క్ యాక్టివిటీస్ని సెర్చ్ చేసి ఆటోమేటిక్గా టూల్ని డిటెక్ట్ చేయడానికి, అటాకర్ యాక్టివ్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తారు. సిక్స్త్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్. సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ సెక్యూరిటీని సిస్టమ్ డిజైన్ లెవెల్లో థింక్ చేస్తాడు. సిస్టమ్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ చేస్తున్నప్పుడు సెక్యూరిటీ కంట్రోల్ ప్రాపర్గా ఇంక్లూడ్ అయ్యేలా హెల్ప్ చేస్తాడు. సెవెంత్, జీఆర్సీ ప్రొఫెషనల్. జీఆర్సీ ప్రొఫెషనల్ గవర్నెన్స్, రిస్క్, పాలసీ అండ్ కంప్లైంట్స్, ఆడిట్స్ అండ్ సెక్యూరిటీ రిక్వైర్మెంట్ మీద వర్క్ చేస్తారు. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో రోల్ని కనెక్ట్ చేద్దాం. ఆర్గనైజేషన్లో సస్పిషియస్ లాగిన్ డిటెక్ట్ అయ్యింది అనుకుందాం. ఎస్ఓసి అనలిస్ట్ అలర్ట్ని డిటెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. సీరియస్ ఇష్యూ అనిపిస్తే ఇన్సిడెంట్ రెస్పాండర్ని డీటెయిల్గా ఇన్వెస్ట్ చేయని అంటాడు. సెక్యూరిటీ ఇంజనీరింగ్ ఎఫెక్టివ్ సిస్టమ్ని కాంటాక్ట్ అండ్ సెక్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. థ్రెడ్ హంటర్ ఆర్గనైజేషన్ని వేరే సిస్టంలో కూడా సింగులర్గా సస్పిషియస్ యాక్టివిటీస్ ఉందా అని సెర్చ్ చేస్తాడు. సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని డిజైన్లో సెక్యూరిటీ
ఇంప్రూవ్మెంట్స్ అవసరం ఉందా అని రివ్యూ చేస్తాడు. జిఆర్సి టీమ్ పాలసీ, కంప్లైంట్స్, రిక్వైర్మెంట్ అండ్ రిక్వైర్డ్ రిపోర్టింగ్ని హ్యాండిల్ చేయొచ్చు. సో స్టూడెంట్స్, సైబర్ సెక్యూరిటీలో ఒక పర్సన్ అన్ని వర్క్ చేయడు. డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ, డిఫరెంట్ స్కిల్స్, కానీ కామన్ మిషన్ ఒకటే. డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ, వన్ కామన్ గోల్, ప్రొటెక్ట్ ద ఆర్గనైజేషన్. ఇప్పుడు మనకి డిఫరెంట్ సైబర్ సెక్యూరిటీ రోల్స్ ఏంటో అన్నీ తెలుసు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ డిఫరెంట్ పీపుల్స్ అండ్ టీమ్స్ అందరూ కలిసి ఎలా వర్క్ చేస్తారు? సైబర్ సెక్యూరిటీ అంటే 1% జాబ్ కాదు. స్ట్రాంగ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ కోసం పీపుల్, ప్రాసెస్ అండ్ టెక్నాలజీ కలిసి వర్క్ చేయాలి. మెయిన్ టీమ్స్ని చేయడం. ఎస్ఓసి టీమ్ కంటిన్యూస్గా సెక్యూరిటీ అలర్ట్స్ అండ్ సస్పిషియస్ యాక్టివిటీస్ని మానిటరైజేషన్ చేయడం. ఐటీ టీమ్ కంప్యూటర్, సర్వర్, యూజర్ అండ్ ఎంటర్ప్రైజెస్ సిస్టమ్ని మేనేజ్ చేస్తుంది. నెట్వర్కింగ్ టీమ్ నెట్వర్కింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేనేజ్ చేస్తుంది అండ్ నెట్వర్క్ కమ్యూనికేషన్ సెక్యూర్గా ఉండేలా హెల్ప్ చేస్తుంది. క్లౌడ్ టీమ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెక్యూర్లీ మేనేజ్ చేస్తుంది. డెవాప్స్ టీమ్ అప్లికేషన్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ అండ్ డిప్లాయ్ చేస్తుంది. సెక్యూరిటీ టీమ్తో కలిసి సెక్యూరిటీని డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ లేక ఇన్వెస్టిగేట్ చేస్తారు. నెక్స్ట్, అప్లికేషన్ సెక్యూరిటీ టీమ్ అప్లికేషన్లో సెక్యూరిటీ వీక్నెస్ని ఐడెంటిఫికేషన్ చేసి రెడ్యూస్ చేయడానికే వర్క్ చేస్తుంది. నెక్స్ట్, ఇన్సిడెంట్ రెస్పాండర్ టీమ్ కన్ఫర్మ్డ్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ని ఇన్వెస్టిగేషన్ అండ్ హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్, జిఆర్సి టీమ్ సెక్యూరిటీ పాలసీ అండ్ రిస్క్ కంప్లైంట్స్ అండ్ గవర్నెన్స్ని మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు సెక్యూరిటీ లైఫ్ సైకిల్ని చూద్దాం. డిటెక్ట్, అనలైజ్, రెస్పాండ్, కాంటాక్ట్, రికవర్, లెర్న్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎస్ఓసి టీమ్ అన్యూజువల్గా నెట్వర్క్ ట్రాఫిక్ని డిటెక్ట్ చేస్తుంది అనుకుందాం. ఎస్ఓసి అనలిస్ట్ అలర్ట్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. మెలీషియస్ యాక్టివిటీ కన్ఫర్మ్ అయితే ఇన్సిడెంట్ రెస్పాండర్ టీమ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్, నెట్వర్క్ టీమ్ ఎఫెక్టివ్ సిస్టమ్ని ఐసోలేట్ చేయొచ్చు. నెక్స్ట్, సెక్యూరిటీ ఇంజనీర్ థ్రెడ్ని రిమూవ్ చేయడానికే అండ్ సెక్యూరిటీ కంట్రోల్స్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. నెక్స్ట్, ఐటీ టీమ్ ఎఫెక్టివ్ టీమ్ని రీస్టోర్ చేస్తుంది. ఎవ్రీథింగ్ కంట్రోల్లో వచ్చిన తర్వాత టీమ్స్ ఇన్సిడెంట్స్ గురించి డాక్యుమెంట్ చేసి అండ్ ఫ్యూచర్లో సేమ్ టైప్ ఆఫ్ అటాక్స్ రిపీటెడ్ కాకుండా సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్ చేస్తారు. ఇది సెక్యూరిటీ ఇన్సిడెంట్ లైఫ్ సైకిల్. సో స్టూడెంట్స్, ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే సెక్యూరిటీ టీమ్ సక్సెస్ఫుల్గా వర్క్ చేయాలంటే టీమ్స్ మధ్యలో ప్రాపర్ కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ ఉండాలి. సైబర్ సెక్యూరిటీ అంటే జస్ట్ పవర్ఫుల్ టూల్ని యూజ్ చేయడమే కాదు. రైట్ పీపుల్ ప్లస్ రైట్ ప్రాసెస్ ప్లస్ రైట్ టెక్నాలజీస్ ప్లస్ స్ట్రాంగ్ టీమ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫెక్టివ్ సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు మనం సైబర్ సెక్యూరిటీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్కి వచ్చాం. ఎథిక్స్ అండ్ లీగల్ బౌండరీస్. సైబర్ సెక్యూరిటీ మనకి పవర్ఫుల్ టెక్నికల్ స్కిల్ ఇస్తుంది, కానీ మనం ఒక పని చేయగలం కాబట్టి అది చేయడానికే పర్మిషన్ ఉంది అని కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ రూల్, ప్రాపర్ ఆథరైజేషన్ లేకుండా ఏ సిస్టమ్ని టెస్ట్ చేయకూడదు, యాక్సెస్ చేయొద్దు, మోడిఫికేషన్ చేయొద్దు, స్కాన్ చేయొద్దు, అటాక్ చేయొద్దు. ఇప్పుడు ఎథికల్ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్, టెస్టింగ్ ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఒక కంపెనీ పెనిట్రేషన్ టెస్టింగ్ చేసుకోవాలి అంటే కంపెనీ ప్రాపర్ ఆథరైజేషన్ ఇవ్వాలి. సెకండ్, అప్రూవ్డ్ స్కోప్లో మాత్రమే వర్క్ చేయాలి. ఎగ్జాంపుల్కి ఒక కంపెనీ పర్టికులర్ వెబ్సైట్ని టెస్ట్ చేయడానికే పర్మిషన్ ఇచ్చింది అనుకుందాం. దాని మీనింగ్ కంపెనీలో ఉన్న ఎవ్రీ సిస్టమ్ని టెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చిందని కాదు. థర్డ్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేయాలి. సెక్యూరిటీ టెస్టింగ్ చేస్తున్నప్పుడు పాస్వర్డ్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ డేటా ఇన్ఫర్మేషన్ లాంటివి కనిపించవచ్చు. వాటిని రెస్పాన్సిబుల్గా హ్యాండిల్ చేయాలి. ఫోర్త్, అన్నెసెసరీ డ్యామేజ్ అవాయిడ్ చేయాలి. ఆథరైజ్డ్ సెక్యూరిటీ టెస్టింగ్ పర్పస్ వనరబిలిటీస్ని ఐడెంటిఫై చేసి ఆర్గనైజేషన్కి ఫిక్స్ చేయడానికి హెల్ప్ చేయడం. సిస్టమ్ని డిస్ట్రాయ్
చేయడం ఆర్ బిజినెస్ ఆపరేషన్ని అన్నెసెసరీగా డిస్టర్బెన్స్ చేయడం కాదు. ఫిఫ్త్, వనరబిలిటీస్ని రెస్పాన్సిబిలిటీ రిపోర్ట్ చేయాలి. సెక్యూరిటీ వీక్నెస్ని డిస్కవరీ అయితే ఆర్గనైజేషన్తో అగ్రి అయిన రిపోర్ట్స్ ప్రాసెస్ ఫాలో చేసి వనరబిలిటీస్ని ఫిక్స్ చేయడానికి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కంపెనీకి మీకు తన వెబ్సైట్ని టెస్ట్ చేయడానికి రిటర్న్స్ పర్మిషన్ ఇచ్చిండు అనుకుందాం. మీరు అప్రూవ్డ్ స్కోప్లో టెస్ట్ చేసి వనరబిలిటీస్ని రిపోర్ట్ చేస్తే అది ఆథరైజ్డ్ అండ్ ఎథికల్ సెక్యూరిటీ టెస్టింగ్. కానీ మీరు వేరే కంపెనీ వెబ్సైట్ కనిపించింది అని పర్మిషన్ లేకుండా స్కానింగ్ ఆర్ ఎక్స్ప్లాయిట్ స్టార్ట్ చేస్తే అది అన్ఆథరైజ్డ్ యాక్టివిటీ. నేను లెర్నింగ్ కోసం చేస్తున్నా అని చెప్పిన పర్మిషన్ లేకుండా వేరే పర్సన్ సిస్టమ్ని టెస్ట్ చేయడానికే మీకు రైట్స్ ఉండదు. సో ఈ పాయింట్ని స్ట్రాంగ్గా రిమెంబర్ చేసుకోండి. ఆథరైజేషన్ బికమ్స్ బిఫోర్ యాక్షన్. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్కి 3 థింగ్స్ కంపల్సరీ: టెక్నికల్ నాలెడ్జ్ ప్లస్ ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ప్లస్ లీగల్ అవేర్నెస్. గుడ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ సింపుల్, ఇది నేను చేయగలనా అని అడుగు. వాళ్ళు మీకు ఇది చేయడానికే ఆథరైజేషన్ ఉంది అని కూడా అడుగుతారు. ఈ మైండ్ సెట్ వల్ల ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అండ్ మీరు రెస్పాన్సిబిలిటీగా సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్గా గ్రో అవ్వగలరు. ఇప్పుడు ఫేజ్ 0లో మన ఫైనల్ టాపిక్, సైబర్ సెక్యూరిటీ లెర్నింగ్ మెథడాలజీ. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఫస్ట్ అండర్స్టాండింగ్ చేసుకోండి. సైబర్ సెక్యూరిటీ అంటే జస్ట్ వీడియో చూసి ఆ టూల్స్ని మెమరైజ్ చేసి మాస్టర్ చేయలేం. సైబర్ సెక్యూరిటీ అన్నది ప్రాక్టికల్ స్కిల్. బెస్ట్ వే టు లెర్న్ అంటే ఏంటి అంటే ఒక కాన్సెప్ట్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి ఫస్ట్ మనం, దాని తర్వాత ప్రాక్టీస్ చేయాలి, దాని తర్వాత మిస్టేక్స్ చేయాలి, దాని తర్వాత ప్రాబ్లమ్స్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి అండ్ ఫైనల్గా ఇంప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు లెర్నింగ్ మెథడాలజీలో సింపుల్ లైఫ్ సైకిల్ని ఫాలో అవ్వండి. లెర్న్, ప్రాక్టీస్, బిల్డ్, షేర్, యాక్సెస్, ఇంప్రూవ్. ఫస్ట్ లెర్నింగ్. ఫండమెంటల్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి. జస్ట్ కంబైన్ని మెమరైజ్ చేసుకోండి. నెట్వర్క్ ఎలా వర్క్ అవుతాయో, ఆపరేషన్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతాయో, అప్లికేషన్స్ ఎలా వర్క్ అవుతాయో, అథెంటిఫికేషన్ అండ్ సెక్యూరిటీ మెకానిజం ఎలా వర్క్ అవుతాయో అన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. సెకండ్ ప్రాక్టీస్. నేర్చుకున్న కాన్సెప్ట్ని సేఫ్గా ల్యాబ్ ఎన్విరాన్మెంట్లో ప్రాక్టీస్ చేయాలి. థర్డ్ బిల్డ్. స్మాల్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి. ఎగ్జాంపుల్కి నెట్వర్క్ ల్యాబ్ క్రియేట్ చేసుకోవచ్చు, నెట్వర్క్ ట్రాఫిక్ని అనలైజ్ చేయొచ్చు, సెక్యూరిటీ కంట్రోల్ కాన్ఫిగరేషన్ చేయొచ్చు, ఆర్ సింపుల్ సెక్యూరిటీ మానిటరింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయొచ్చు. ఫోర్త్ షేర్. మీరు నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ని డాక్యుమెంట్ చేసుకోండి, నోట్స్ రాయండి, రిపోర్ట్ క్రియేట్ చేయండి, ఫైండింగ్ ఎక్స్ప్లెనేషన్ చేయండి, ప్రాజెక్ట్ షేర్ చేయండి. మీరు ఒక కాన్సెప్ట్ని వేరే పర్సన్కి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేయగలిగారంటే యూజువల్గా ఆ కాన్సెప్ట్ మీకు ఇంకా బెటర్గా అర్థం అయ్యిందని మీనింగ్. ఫిఫ్త్ అసెస్. మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవాలి. ఆన్సర్ చూడకుండా నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలను అని క్వశ్చన్ చేసుకోండి మీకు మీరు. నెక్స్ట్ ల్యాబ్ ఛాలెంజెస్, ప్రాజెక్ట్స్ అండ్ అసైన్మెంట్ని యూజ్ చేసి మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ని మెజర్ చేసుకోండి. ఫైనల్ పాయింట్ ఇంప్రూవ్. మీకు ఎక్కడైనా నాలెడ్జ్ గ్యాప్ ఉందో ఐడెంటిఫికేషన్ చేసి మళ్ళీ లెర్నింగ్ అండ్ ప్రాక్టీస్కి వెళ్ళండి. ఇలా కంటిన్యూస్ లెర్నింగ్ లైఫ్ సైకిల్ని క్రియేట్ అవుతుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఎవ్రీథింగ్ ఇట్ వన్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సైబర్ సెక్యూరిటీ చాలా హగ్ ఫీల్డ్. ఫస్ట్ ఫండమెంటల్ స్ట్రాంగ్గా చేసుకోండి, తర్వాత టెక్నికల్ నాలెడ్జ్ని బిల్డ్ చేసి తర్వాత స్పెషలైజేషన్ లోపలికి వెళ్ళండి. ఎగ్జాంపుల్ నెట్వర్కింగ్, లైనెక్స్, సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్, వెబ్ సెక్యూరిటీ, సెక్యూరిటీ టూల్స్, స్పెషలైజేషన్. ఇంకొక ఇంపార్టెంట్ డిఫరెన్సియేషన్ గుర్తుపెట్టుకోండి, టూల్స్ తెలియడం వేరు, సెక్యూరిటీ అర్థం చేసుకోవడం వేరు. ఒక పర్సన్ సెక్యూరిటీ టూల్స్ రన్ చేయడం తెలుసు, కానీ ఆ టూల్ ఎందుకు యూజ్ చేస్తున్నామన్నది కూడా ఏం సెర్చ్ చేస్తుంది
అండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం యాక్షన్ తీసుకోవాలా అన్న నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇప్పుడు రియల్ సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ డెవలప్ అవుతుంది. సో మన లెర్నింగ్ ఫార్ములా సింపుల్. కాన్సెప్ట్ నేర్చుకోవాలి, సేఫ్ ఎన్విరాన్మెంట్లో ప్రాక్టీస్ చేయండి, ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి, మీ వర్క్ డాక్యుమెంట్ చేసుకోండి, మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోండి, కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవ్వండి. స్పీడ్ కన్నా కన్సిస్టెంటీ ఇంపార్టెంట్. ఒక వీక్లోనే ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్రీడే కొంచెం నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి అండ్ ఇంప్రూవ్ అవ్వండి. అలానే సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ బిల్డ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సైబర్ సెక్యూరిటీ సెక్షన్. అండ్ ఫైనలీ, హౌ వాజ్ ద సెక్షన్? ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ కామెంట్. Your feedback and suggestion will be motivated to me create more videos and continue sharing the useful cybersecurity knowledge. If you find this section useful, please like, share and follow for the more cybersecurity related content. Learn, practice, secure. Next CGS.